అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి క్లాస్లో మనము ఆర్టికల్స్లో ఇనీషియల్గా నేర్చుకునేటువంటి అంశాలు ఏంటంటే ఏన్ ఎప్పుడు వాడతామో మనం తెలుసుకున్నామండి. అంటే మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ వొవెల్ సౌండ్తో ప్రారంభమైతే, ఏదైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అనేది వొవెల్ సౌండ్తో ప్రారంభమైతే ఆ యొక్క సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మనం ఏంటి వాడాలండి? యాన్ అనేది వాడాలి. అలాగే ఏ అనేది ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ కాన్సనెంట్ సౌండ్ అంటే మన మైండ్లోకి ఏం రావాలి? ఏదైతే కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి శబ్దాలు ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తామని అంటే కాన్సనెంట్స్ అని పిలుస్తాం. కాబట్టి వీటి నుంచి వచ్చే శబ్దాలన్నీ కూడా ఏమవుతాయి? కాన్సనెంట్ సౌండ్స్. ఏదైనా అచ్చు శబ్దం వస్తే ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడేది ఏంటంటే యాన్. అలా కాకుండా ఏదైనా హల్లు శబ్దం వస్తే ఆ యొక్క సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడేటువంటిది ఏంటంటే ఏ. సో ప్రాథమికంగా ఇది రూల్ తెలుసుకున్నాం. ఇందులోని రెండవ సూత్రంకి వచ్చేసరికి మనం ఈరోజు ఏం తెలుసుకుంటామంటే యాన్లోని Before abbreviations అని చెప్తున్నాం. అబ్రివేషన్స్ అంటే అర్థం ఏంటండి? సంక్షిప్త పదాలు. షార్టనింగ్ ఆఫ్ ఎ వర్డ్ అంటే ఏదైనా ఒక పెద్ద మాటని ఆ మాటలో ఉన్నటువంటి అక్షరాలు, మొదటి అక్షరాలు మనం ఏం చేస్తాము? క్లుప్తంగా చేస్తాం. అలా క్లుప్తంగా చేయబడిన వాటిని ఏం పిలుస్తామనంటే అబ్రివేషన్స్. ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా దేంతో ప్రారంభం అవ్వాలి? విచ్ బిగిన్ విత్. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క అబ్రివేషన్స్ దేంతో ప్రారంభం అవ్వాలంటే ఏతో గాని, ఈతో గాని, ఎఫ్తో గాని, హెచ్తో గాని, ఐతో గాని, ఎల్తో గాని, ఎంతో గాని, ఎన్తో గాని, ఓతో గాని, ఆర్తో గాని, ఎస్తో గాని, ఆర్ ఎక్స్తో గాని. ఏ, ఈ, ఎఫ్, హెచ్, ఐ, ఎల్, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, ఆర్, ఎక్స్తో ప్రారంభమయ్యే అబ్రివేషన్స్. ఆ యొక్క అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈచ్ లెటర్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఇండివిజువల్. ఖచ్చితంగా ఆ యొక్క ఉన్నటువంటి లెటర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క లెటర్ కూడా ఎలా పలకాలండి? ఇండివిజువల్ గా పలకాలి. ఈచ్ లెటర్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఇండివిజువల్. గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా ఒక అబ్రివేషన్ అనేది AEFHILMNORSRX ప్రారంభమై అందులో ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెటర్ కూడా ఎలా పలకాలి? దేనికి అది స్వతంత్రంగా పలకాలి. అలా స్వతంత్రంగా పలికేటువంటి అబ్రివేషన్స్ ముందు ఖచ్చితంగా ఏం వాడతామండి? యాన్ అనేటువంటి ఆర్టికల్ని వాడతాం. అయితే ఇందులో ఆల్రెడీ మనకి కొన్ని వోవెల్స్ ఉన్నాయి. ఏంటో వోవెల్స్? ఏ, ఈ, ఐ, ఓ. ఇక ఏఈఐఓఎల్తో మనం పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వేటి గురించి మనం ఆలోచించాలి. ఎఫ్, హెచ్, అలాగే ఇక్కడ ఎల్, అలాగే ఎం, అలాగే ఎన్, ఆర్, ఎస్, ఆర్, ఎక్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈఐ అండ్ ఓ అవి ఎలాగా ఓవెల్స్ కాబట్టి ఖచ్చితంగా వాటి సౌండ్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే ఆ నుంచి అమ్మహ మధ్యలో వస్తాయి కాబట్టి యాన్ వాడుస్తాం. కానీ అవి కాకుండా కొన్ని కాన్స్టెంట్స్ ఇచ్చారు. ఏంటవి? ఎఫ్ అని, హెచ్ అని, ఎల్ అని, ఎం అని, ఎన్ అని, ఆర్ అని, ఎస్ అని అండ్ ఎక్స్ అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది.
ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనం ఏం చెప్పాము? అబ్రివేషన్ అని చెప్పాం. ఏమని చెప్పామండి? అబ్రివేషన్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ FIR అని అంటున్నాం. మనం ఏం చేస్తున్నామండి? స్టార్టింగ్ లెటర్ ఇక్కడ ఏముంది? F, తర్వాత లెటర్ ఏముందండి? I, తర్వాత లెటర్ ఏముందండి? R. దీన్ని ఏమని పలుకుతున్నాం మనము? ఫర్ అని పలుకుతాం లేదు, FIR. అంటే ఏ యొక్క అక్షరాన్ని కూడా మనం ఏమైనా తీసుకుంటున్నాము? దేనికి అది ఇండివిజువల్ గా పలుకుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఇనిషియల్ లెటర్ ఏంటి? F, ఒక కాన్సనెంట్. కానీ దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ మాత్రము ఏమొస్తుందండి? FIR అని చెప్తున్నారు. అంటే ఇనిషియల్ లెటర్ ఏమవుతుంది? F, కానీ ఇనిషియల్ సౌండ్ ఏమవుతుందండి? A. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇనిషియల్ సౌండ్ అనేది ఏ అని వస్తుంది. కాబట్టి దీని ముందు ఖచ్చితంగా మనం ఏం రాయొచ్చు? యాన్. ఇక్కడికి వస్తాం. హెచ్. చాలా మంది ఏం చెప్తారంటే హెచ్ అంట. హా కాదు, హెచ్. అంటే ఇక్కడ హెచ్ అని చెప్తున్నాము. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి సౌండ్ అనేది కూడా ఆ నుంచి అమహ మధ్యలో మాత్రమే వస్తుంది, కా నుంచి బండిరా మధ్యలోనే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తానంటే నేను HCl ప్రొడక్ట్, నాట్ HCl ప్రొడక్ట్. HCl. ఇనిషియల్ లెటర్ చూసుకునేసరికి మనకి ఏమవుతుందని అంటే హెచ్ కాన్సనెంట్, కానీ ఇనిషియల్ సౌండ్ ఏదైతే ఉందో హెచ్ వొవెల్. సో మనకి ప్రధానంగా తీసుకొస్తుంది ఏంటి? వొవెల్ సౌండ్. ఆ వొవెల్ సౌండ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ప్రొడక్ట్ అనేది కూడా సింగులర్. ఆ యొక్క ప్రొడక్ట్ అనేది సింగులర్ వన్ ఎప్పుడు అవుతుందో ఆటోమేటిక్గా దీని ముందు మనం ఏం వాడతామండి? యాన్ అనేటువంటి ఆర్టికల్ని వాడతాం. అదే ఇక్కడ వద్దాం. ఎల్ అనేది కూడా ఒక కాన్సనెంట్. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి LIC ఏజెంట్ అంట. LIC ఏజెంట్ అని చెప్తాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది షార్టింగ్ ఫామ్ వస్తే ఏమవుతుందంటే LIC అంటాం. మనం లిక్ అని చెప్పడం లేదు, దీన్ని ఏమని చెప్తున్నాం అండి? లిక్ అని చెప్తా లేదు. ఏమని చెప్తున్నాము? LIC. The initial letter is consonant. But the initial sound is vowel. LIC. ఇక్కడ ఏమొచ్చింది? సౌండ్ మనకి ఏ వచ్చింది. అండ్ LIC ఏజెంట్. ఎందుకని? ఆటోమేటిక్ గా మనకి ఎల్తో ప్రారంభమైనప్పటికీ సౌండ్ మాత్రం ఏమొస్తుంది? ఏ వచ్చింది. దేని మధ్యన ఉంది? ఆ నుంచి అమహా మధ్యన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం వాడాలండి? యాన్ మాత్రమే వాడాలి. ఇది మనకు సర్వసాధారణంగా తెలిసినటువంటి అంశమే. MP అంటున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. MLA అంటున్నాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. MA అంటున్నాం, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ చాలా మనకి అబ్రివేషన్స్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను MP అని రాశాను. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇనిషియల్ లెటర్ ఈస్ M. ఇట్ ఈస్ ఎ కాన్సనెంట్, బట్ ఇనిషియల్ సౌండ్ ఈజ్ MP. The initial sound is A. ఎప్పుడైతే ఈ ఇనిషియల్ సౌండ్ అనేది మనకి ఏ వచ్చిందో ఆ యొక్క కాన్సనెంట్ లెటర్ అయినప్పటికీ కూడా సౌండ్ మాత్రము వొవెల్ సౌండ్. కాబట్టి ఖచ్చితంగా దీని ముందు ఏం రాయాలండి? యాన్ అనేటువంటి ఆర్టికల్ మాత్రమే మనము ఉపయోగించాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చాం NSS స్టూడెంట్ అన్నారు. The initial letter is N. It is a consonant, but the initial sound is A.
ఇనీషియల్ సౌండ్ ఈజ్ ఏ. కాబట్టి ఈ స్టూడెంట్ అనేది కూడా ఏమవుతుంది మనకి కౌంటబుల్ నౌన్. నేషనల్ సోషల్ సర్వీస్ అంటాం కదండి. సో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో సింగులర్ వన్. కాబట్టి ఇక్కడ ఇనీషియల్ గా ఉండేటువంటి లెటర్ ఏమో కాన్సనెంట్, ఇనీషియల్ గా ఉండే సౌండ్ ఏమో వోవెల్. కాబట్టి ఏం చేస్తాం దీని ముందు కూడా మనము యాన్. అలా ఇక్కడ కూడా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్ అని రాశాం. ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దాని షార్టింగ్ ఫామ్ లో వస్తే ఏమవుతుందండి ఆర్టీసీ, ఆర్టీసీ. The initial letter is R, it is a consonant, but the initial sound is a vowel sound. ఎలాగా R T C, R T C. సో ఇనీషియల్ సౌండ్ గుర్తుకి ఏమవుతుందండి మనకి ఆ అంటున్నావు. కాబట్టి ఏమవుతుంది సౌండ్ అనేది ఆ నుంచి అమ్మహ మధ్యలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని ముందు కూడా మనం ఏం వాడాలి యాన్. ఇది మనకు తెలిసినటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తాను ఎస్ఐ అని రాస్తాను, ఎస్ఐ. ఇక్కడ ఇనిషియల్గా ఉన్నటువంటి లెటర్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్తాను. ఇనిషియల్ లెటర్ ఏంటమ్మా ఇది ఎస్, ఒక కాన్సనెంట్. కానీ దాన్ని ఇండివిజువల్గా పలుకుతున్నాం కాబట్టి దాని యొక్క ఇనిషియల్ సౌండ్ ఏమైపోతుంది ఎస్, ఏ అని వస్తుంది. కాబట్టి ఇది సింగులర్ కౌంటబులే. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు యాన్ అన్నటువంటి ఆర్టికల్ మనము వాడవలసి ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి, ఏదైనా ఒక అబ్రివేషన్, ఏదైనా ఒక అబ్రివేషన్ ఏ ఈ ఎఫ్ హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ ఆర్ ఎక్స్ లతో ప్రారంభమైతే అందులో కూడా ఏమవ్వాలి ఈచ్ లెటర్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఇండివిజువల్. అంటే ప్రతి ఒక్క అక్షరం కూడా స్వతంత్రంగా పలుకుతుండాలి, కలిపి పలకకూడదు. అలాగే స్వతంత్రంగా పలికేటప్పుడు ఆ యొక్క సింగులర్ కౌంటబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామండి ఖచ్చితంగా మనము యాన్ వాడతాము.